10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. చేస్తే గిస్తే ఒకరిద్దరి దొంగల ఫోన్లు ట్యాప్ చేశారేమోనన్నారు. అయితే ట్యాపింగ్కు ఉసిగొల్పిన ముద్దాయిలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి. ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీదకి డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకి డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీదకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు. చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం.